సో మరొక బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఒకంత కుదుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ కుమార్తె కవిత సో మరోసారి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. సో కేసీఆర్ కి ఇప్పటికే లేఖ రాసినటువంటి కవిత ముఖ్యంగా పార్టీలో ఏం జరుగుతుంది, సో తనను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారు, సో కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి దయ్యాలు కుట్రదారుల గురించి ఇప్పటికే సంచలన వ్యాఖ్యలు చేసేటువంటి కవిత సో తన దారి తాను చూసుకుంటున్నారు. పూర్తిగా తెలంగాణ జాగృతిని యాక్టివేట్ చేస్తూ ఆమె ప్రజలకు వెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే కవిత మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కు కవిత చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సో బీఆర్ఎస్ పార్టీలో లిల్లీ పుట్ల గురించి తాను పెద్దగా పట్టించుకోనని చెప్పేసి జగదీష్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఆమె కొన్ని కీలకమైనటువంటి హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కవిత విషయంలో ఇటీవల ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసేటువంటి వ్యాఖ్యలు ఒకంత ఆసక్తిగా మారాయి. సో కవితని ఎవరూ పట్టించుకోవట్లేదు. సో బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఆమె ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఆమె దేనికి పనికిరాదు అంటూ జగదీష్ రెడ్డి చేసేటువంటి వ్యాఖ్యల పట్ల ఎమ్మెల్సీ కవిత చాలా కీలకంగా మాట్లాడారు. హెచ్చరికలతో కూడినటువంటి వ్యాఖ్యలు ఆమె చేశారు. సో జగదీష్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలో బోటాబోటీ మెజారిటీతో గెలిచినటువంటి ఒక లిల్లీ పుట్ వ్యక్తి. సో ఆయన వ్యాఖ్యలను ఎవరు కూడా పట్టించుకోవాల్సినటువంటి వ్యక్తి లేదు. కేసీఆర్ లేకుంటే వీళ్ళంతా కూడా ఎక్కడి వాళ్ళు అంటూ కవిత బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ముఖ్యంగా తనను ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శిస్తున్నటువంటి నేతల విషయంలో కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. సో కవిత ఏమన్నారో ఇప్పుడు ఒకసారి మనం లైవ్ లో చూద్దాం. బాధపడుతున్న తెలంగాణ ఉద్యమకారులు ఎవరి వల్ల బాధపడుతున్నారు? ఈ సందర్భంలో పదవులు చూడాలని బాధపడుతున్నారు. కాబట్టి 33% అంటే అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఒక ఇంటి ఆడబిడ్డగా నా మీద చేస్తే యావత్ తెలంగాణ బాధపడి అనేక మంది ఎక్కడికక్కడ డైరెక్ట్గా రియాక్ట్ అయ్యారు. మరి ఏమైందో నాకు తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్నదమ్ములకు వాళ్ళు మాత్రం ఎవరు రియాక్ట్ కాలేదు. ఎందుకు కాలేదు అన్నటువంటి విషయం ఒకటి ఆలోచించాలి. రెండు, మీ అందరికీ తెలుసు నేను ఎప్పుడు కూడా నిర్దిష్టమైన సమాచారం లేకుండా మాట్లాడను. ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా. ఆ వ్యాఖ్యల వెనుక ఒక బీఆర్ఎస్ పెద్ద నాయకుడు హస్తం ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే నా దగ్గర ఎవరో 10 మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాల సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది. సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు, నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు, మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు, ఇవన్నీ కూడా నేను చూస్తున్నా, గమనిస్తున్నా. నేను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మీరు నన్ను ఒంటరి చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు, నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి క్షణకానందం పొందొచ్చు టెంపరీగా, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది. ఒకటి. రెండు ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవారు ఈమెవారు అని నా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సాగు తప్పి కన్నులు ఒట్టవైన సంబంధంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ నిండిపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్నపిల్లవాడు నిన్నదాకా మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటువంటి మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు ఉంది ఉంటా నా మీద మాట్లాడతారా మీరు? నేను ఉద్యమం చేసింది మీ మీద కదా. చిన్నపిల్లగానే ఉండి బాబు, నువ్వు పెద్దవాళ్ళ విషయంలో తలదూర్చకు, తెలియని విషయంలో అసలే తలదూర్చకు. నీ వెనకాల చాలా మంది ఉన్నారు అని అనుకుంటున్నాను. వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది, తెలుస్తుంది. ఎప్పుడో ఒకసారి అన్ని బయట పడతాయి. ఒక ఆవేదనతో చెప్తున్నా, నేను ఉట్టిగా చెప్తలేను.
రాజకీయం చేయొచ్చు కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాట నోరు అనిపించి స్పందించకుండా ఉంటారా? తెలంగాణ ప్రజలు ఊరుకోరు. నేను చెప్తున్నా, కేసీఆర్ గారు నాకు తండ్రి. వారికి నేను అంతరంగికంగా రాసినటువంటి ఉత్తరాన్ని బయటపెట్టి మొత్తం పార్టీలో జరుగుతున్న అంశాలన్నీ బహిర్గతం చేసింది ఎవరు? ఆ అంశాలన్నీ బహిర్గతం చేసి నన్ను మాట్లాడడానికి ఫోర్స్ చేసి ఇప్పుడు మళ్ళీ దాని చుట్టూ ఇట్లాంటి డ్రామాలు ఆడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? ప్రజలకు కూడా తెలుస్తుంది తప్పకుండా. కానీ ఒక మన పార్టీకి సంబంధం లేని, బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి చేత మన పార్టీ నాయకులే ఊతమిచ్చి నా మీద వ్యాఖ్యలు చేయించారనడానికి నా దగ్గర 100 ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు బయటపడుతుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది.